పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయ గారి ప్రభుత్వం సందర్భంగా ఈ కార్యక్రమాలు చేయడం అనేది మనస్ఫూర్తిగా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మరి వెనుకొండ నుంచి 3 సార్లు గెలవడం అనేది చాలా గొప్ప విషయం. ఇదంతా కూడా వారి కష్టం, పట్టుదల, ఓర్పుతోటి వారు ఈ విధంగా గెలవడం జరిగింది. దీనికి అంతటికే కారణం వెనకుండా నడిపిస్తున్న మన మేడం గారు, లీలావతి మేడం గారు, శివశక్తి ఫౌండేషన్. ఆమెదే బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి వ్యక్తి వెనక ఒక స్త్రీ ఉంటది. ఆ బలమంతా కూడా మేడం గారు. అదృష్టం అనేది ఆ విధంగా మన ఆంజనేయ గారిని వరించింది. ఆయన ఏ కార్యక్రమాన్ని చేపట్టినా కానీ విజయవంతం చేయడం అనేది ఆయన గొప్పతనం. అదేవిధంగా పల్నాడు జిల్లాలో 7 అసెంబ్లీ సెగ్మెంట్ కూడా గెలిపిస్తానని చెప్పి ఆయన ముందుగానే మాట ఇచ్చాడు. మాట ప్రకారం 7 కూడా గెలవడం జరిగింది. 7లో నర్సరావుపేట, మాచర్ల గెలవడం అనేది ఇంకా గొప్ప విషయం. ఈ రోజు మీరందరూ కూడా శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి కంటి శిబిరంలో కంటి ఆపరేషన్ చేయించుకుంటే చాలా బాగుంటుందని సంతోషంగా వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గతంలో 40,000 పైన కంటి ఆపరేషన్ చేయించడం జరిగింది. రాష్ట్రంలోనే శివశక్తి ఫౌండేషన్ ద్వారా చేసినటువంటి కంటి ఆపరేషన్లు, శుక్లాల ఆపరేషన్లు నంబర్ 1 గా నడుస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా శంకర నేత్ర వైద్యశాల వాళ్ళు గుంటూరు నుండి వచ్చి వారి యొక్క సహకారాన్ని పంపించి మంచి డాక్టర్లు పంపిస్తూ మంచి వైద్యాన్ని అందిస్తూ లక్షాధికారులకు ఏ విధంగా అయితే ఆపరేషన్ చేస్తారో అదే విధంగా పేదవాడికి కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చి చాలా చక్కగా చేసేటువంటి శంకర నేత్ర వైద్యశాల సిబ్బందికి, యాజమాన్యానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేయాలని కోరుతున్నా. ఈరోజు నా పుట్టినరోజు. మీ అందరూ వచ్చి పెద్దవాళ్ళందరూ కూడా నాకు ఆశీస్సులు ఇచ్చారు, ఆశీర్వచనం ఇచ్చారు. అందరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే 3,000 పెన్షన్ 4,000 చేసిన చంద్రబాబు గారికి, అలాగే గతంలో 3 నెలలు ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకి 1,000 కలిపి జూలై 4,000, పాత నెలకు 1,000 చొప్పున మొత్తం అయ్యొక 3,000, 4,000, 3,000, 7,000 కలిపి పెన్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళకి ఒకే దెబ్బలో 7,000 ఇచ్చిన చంద్రబాబు గారికి, ముఖ్యమంత్రి గారికి చప్పట్లు కొట్టి జైలు పలకాలని కోరుతున్నాను. అలాగే ముఖ్యంగా మా అమ్మా నాన్న పేదరికంలో కూడా నన్ను కష్టపడి చదివించారు. ఆర్థిక ఇబ్బందులు, నేను చదువుకునేటప్పుడు ఆర్థిక ఇబ్బందులు చూశాను, కష్టాలు చూశాను, పొలం వెళ్ళి పని చేశాను, వ్యవసాయం చేశాను. ఆ విధంగా ఈరోజు నా జీవితంలో ఇబ్బందులు ఎలా ఉంటాయో తెలుసుకున్నా, అప్పుల బాధలు ఎలా ఉంటాయో తెలుసుకున్నా, అన్నీ అనుభవించా. భగవంతుని యొక్క ఆశీస్సులతో అమ్మ నాన్న నన్ను కష్టపడి చదివించారు. మా అమ్మ నాన్నకి నేను ఎంతో రుణపడి ఉన్నా. మనం తిన్నది మట్టి పాలు, మన ఇతరులు పెట్టింది మన పాలు అని చెప్పి మా అమ్మ నాన్న, మా నాన్నమ్మ నాకు చిన్నప్పటి నుండి చెప్పేవాళ్ళు. అందుకే సేవ చేయాలనుకున్నా, చదువుకునే రోజుల నుండే సేవా కార్యక్రమాలు చేయాలనుకున్నా. జీవితంలో ఎప్పుడు ఎమ్మెల్యే అవుతానని, రాజకీయాల్లోకి వస్తానని నేను ఏ రోజు ఊహించలా. అనుకోకుండా దేవుడు నన్ను ఇంకా ఎక్కువ సేవ చేయాలని, ఈ ప్రాంతం అభివృద్ధి చేయడానికి దేవుడు నన్ను ఈ రాజకీయాల్లో కూడా ముందుకు నడిపించాడు. 3 సార్లు నన్ను ఈ ప్రాంత ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మరి ఆ జన్మాంతం మరి అందరికీ రుణపడున్నాను. ఈ వినుకొండ గడ్డకి, పల్నాడు గడ్డకి నేను ఎంతో రుణపడున్నాను. తప్పనిసరిగా భగవంతుని యొక్క ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో, సపోర్ట్ తోటి భవిష్యత్తులో ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి ఆశయంగా పనిచేస్తాను. అలాగే మంచినీటి సమస్య మన ప్రాంతంలో ఎక్కువగా ఉంది. బోర్లో నీళ్లు తాగితే మోకాళ్ళు ఎప్పుడు వచ్చే పరిస్థితి. ఫ్లోరైడ్ వాటర్ ఉంది కాబట్టి అందుకే శాశ్వత మంచినీటి పథకం రానున్న 3 సంవత్సరాల్లో నిధులు తీసుకొచ్చి పనులు ప్రారంభిస్తాము. ఇంకా భవిష్యత్తులో ఇంకా లక్షల మందికి సేవ కల్పించే అవకాశం ఆ పరమాత్ముడు ఇస్తానని మీ అందరికి ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటూ, ఇందాక లీలావతి గారు చెప్పారు, నా కొడుకు చెప్పాను, రాజకీయాల్లో ఇష్టం ఉంటే రా, లేకపోతే లేదు. సేవా కార్యక్రమాలు మాత్రం వారసత్వంగా చేయాల్సిందే. ఇది ఆ పరమేశ్వరుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత అని చెప్పా. నా కొడుకు చేయాల్సిందే, రేపు నా మనవడు చేయాల్సిందే, నా మనవరాలు ఈ సేవా కార్యక్రమాలు కూడా చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. సేవా కార్యక్రమాలు చేయడానికే మా అమ్మ నాన్న నన్ను కన్నారని నేను విశ్వసిస్తున్నా. నేను ఆ విధంగా మీ అందరి ఆశతో ముందుకెళ్తానని మనవి చేస్తూ, వినుకొండ నియోజకవర్గాన్ని, పల్నాడు జిల్లాని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళడానికి నా శక్తి వంచన లేకుండా చేస్తానని మనవి చేస్తూ, మీ అందరూ కూడా కొంచెం ఆలస్యమైన ఏమీ ఇబ్బంది పడకుండా, నిదానంగా నెట్టుకోకుండా అందరూ ప్రశాంతంగా చూయించుకొని వైద్యం చేయించుకొని వెళ్ళాల్సింది కోరుతున్నా. లీలావతి గారికి అభినందనలు తెలియజేస్తున్నా. భర్త ఖర్చు పెడుతుంటే ఎవరైనా ఆస్తి అంతా అయిపోతుంది, ఇంకా చాలు అనే వాళ్ళని నేను చూసా. కానీ ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నా, పిల్లలకి స్కాలర్షిప్లు ఇస్తున్నా, ఇంకొంచెం కలిపివచ్చు కదా, ఇంకో 1000 రూపాయలు కలిపివచ్చు కదా, ఇంకా బాగా చేయొచ్చు కదా అని లీలావతి ఎంతో నాకు సపోర్ట్ గా ఉంది. భగవంతుడు ఆమెకు కూడా ఆశీస్సులు ఇచ్చి మంచి
ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తూ మీ అందరి యొక్క దీవెనలు ఉండాలని కోరుకుంటూ భవిష్యత్తులో ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలి లీలావతిని కోరుకుంటూ తర్వాత హరీష్ కూడా ఇంకా విస్తృతంగా సేవా కార్యక్రమాలు పేద ప్రజలకి కొండంత అండగా ఉండాలని కోరుకుంటూ డాక్టర్ అరవింద్ బాబు గారు గతంలో ఎన్నికల్లో ఓడిపోయినా గానీ పేదల సేవ చేయాలని చెప్పేసి ఆయన అహర్నిశలు కష్టపడ్డాడు. నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా కష్టపడాలి, గెలవాలి, ప్రజలకు సేవ చేయాలి, ఒకటే ఆలోచన ఆయనకి. భగవంతుడు ఆయన ఆశీస్సులు ఆయనకు ఆశీస్సులు ఇచ్చాడు. ప్రజలు ఆయనకు అండగా నిలబడ్డారు, శాసనసభ్యుడిగా గెలిచారు. అందుకే ఆయన్ని ప్రేమతోటి డాక్టర్ గారు మీరు రావాలా, మన శివశక్తి ఫౌండేషన్ కంటి ఆపరేషన్లు ప్రారంభించాలి, మీరు శిబిరాన్ని ప్రారంభించాలంటే వెంటనే ఒప్పుకొని ఆయన చాలా బిజీ షెడ్యూల్ ఉన్న డాక్టర్ అరవింద్ బాబు గారు నా మీద ఉన్న అభిమానంతో, మన వినుకొండ మీద ఉన్న ప్రాంతం మీద ఉన్న అభిమానంతో వారు ముందుకు వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు శివశక్తి ఫౌండేషన్ తరఫున శాసనసభ్యుడిగా నా తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. డాక్టర్ అరవింద్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా అరవింద్ బాబు గారు నర్సరావుపేటని పట్టణాన్ని నర్సరావుపేట నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు వారికి ముందుంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మక్కన గారు ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఒక పిలిపిస్తే అందుకొని మరి మక్కన గారు నాతో పాటు అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం నాకు సంతోషంగా ఉంది. ఈ నియోజకవర్గంలో 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 3 సార్లు గెలవడం అసాధారణం. ఈ నియోజకవర్గం చాలా తెలియగలిగిన నియోజకవర్గం, కమ్యూనిస్టులు ఉన్నటువంటి నియోజకవర్గం, నక్సల్ ఒకప్పుడు ఉన్నటువంటి నియోజకవర్గం, ప్రజలు చాలా తెలివిగా ఉంటారు. అలాంటి ఈ నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యే అంటే ఆయన చేస్తున్నటువంటి సేవ, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎవరి జోలి పోకుండా చేతనైతే మేలు చేశారు తప్ప ఎక్కడా కీడు చేయలేదు. కాబట్టి 3 పర్యాయాలు అఖండమైన మెజార్టీతో ఈ రోజున 30,000 మెజార్టీతో ఆయన గెలిపించారంటే అది ప్రజలు ఆయన పట్ల ఉన్నటువంటి ఆలోచనతో, ఆయన పట్ల ఉన్నటువంటి మంచితనంతో ఓట్లేశారని సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మంచి పాలన మనందరం కోరుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, రాజధాని నిర్మాణం జరుగుతుంది, మన పోలవరం నీళ్లు కూడా వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కూడా ఆంజనేయులు గారు చాలా అదృష్టవంతులు. ఆయన మొదలు పెట్టినటువంటి అన్ని కార్యక్రమాలు ఈ రోజు ఆయన కోసం ఉన్నాయి. ఘాట్ రోడ్ నిర్మాణం ఆయన పూర్తి చేస్తారు. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.